సార్ ఇది కాదా చక్కెర అది ఆడెదురు ఏం సమస్య ఇంగ్లీష్ చెప్తాను ఇది కాలిపోయి ఫిలిం ఏం కాదు సమస్య ఇక్కడ కాదు ఏం కాదు ఇది మనం తీసుకున్నావు బాగా 2 రోజులు రాలేదు విశ్వసనీయమైన సమాచారం మేరకు జాగువారిపల్లి విలేజ్ ఫీల్డ్స్లో KA 563519 లారీ నందు PDS అక్రమ రవాణా జరుగుతుందని చెప్పేసి సమాచారం రావడం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే DT కోడూరు సివిల్ సప్లైస్ వారిని మరియు స్థానిక VRO నరసింహ గారిని అక్కడికి పంపడం జరిగింది. మరి వెరిఫై చేయగా 309 బస్తాల PDS రైస్ ఉన్నట్టు గుర్తించడం. వాటికి సంబంధించి ఎటువంటి పత్రాలు లేవు కాబట్టి ఆ PDS రైస్ను సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా సీజ్ చేయబడిన PDS రైస్ MLS పాయింట్ రాజంపేట వారికి అప్పగించడం జరిగింది. తదుపరి సీజ్ చేయబడిన లారీని SHO పొలంపేట వారికి కేసు నమోదు చేయవలసిందిగా కోరుతూ లారీని వారికి అప్పగించడం జరిగింది. PDS రైస్ తదుపరి డిస్పోజల్ కోసం జాయింట్ కలెక్టర్ వారికి నివేదిక పంపడం జరిగింది. సో ఈ PDS రైస్ అక్రమ రవాణా అనేది ఎక్కడ జరిగినా కూడా కఠినంగా వ్యవహరిస్తామని చెప్పేసి ఇందు మూలంగా తెలియజేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.